జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నాకు తెలిసినంత వరకు మీలో చాలా మంది ఇలాంటి న్యూస్ని ఇంతకు ముందు ఎప్పుడు కూడా విని ఉండరు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, ఇట్లా కదా మనకు కావాల్సింది అనిపిస్తుంది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, నిజానికి మనది హిందువులు మెజారిటీగా ఉన్న దేశం అయినప్పటికీ కూడా మన దేశాన్ని ఈ స్వార్థపూరిత కాంగ్రెస్ నాయకులు సెక్యులర్ దేశంగా తయారు చేశారు. ఆ పాపం అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీది, ఆ కుటుంబాందే. అవునా కాదా? అంటే మన దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగా, మన భారతదేశం వచ్చేసి హిందూ దేశంగా మత ప్రాతిపదికనే విభజించారు. మరి అలాంటిది మన దేశాన్ని ఎట్లా ఏ విధంగా సెక్యులర్ దేశంగా చేస్తారు? ఎట్లా చేస్తారు అంటాలే. సరే, అన్ని మతాలు సమానమే అని చెప్పి హిందువులను ఎందుకు పనికిరాని సెక్యులర్ను చేసి ఎడారి మతాలను మాత్రం నెత్తి మీద పెట్టుకున్నారు. అన్ని మతాలు సమానం అంటే అందరినీ ఒకేలాగా చూడాలి కదా. ఇప్పుడు నేను నిన్న ఒక న్యూస్ చూసిన, కాశ్మీర్లో ఈ కరెంటు బిల్లులు కట్టమని చెప్పేసి ఈ స్మార్ట్ మీటర్లో ఎన్ని పెడితే మొత్తం ఆడవాళ్ళు వాటిని నెట్లు పీకేసి బద్దలు కొట్టేశారంటే. అంతెందుకు కాశ్మీర్ దాకా ఎందుకు? హైదరాబాద్లో చూడండి ఒకసారి, మన ఇళ్లకు కరెంటు బిల్లులు కట్టకపోతే ఒప్పుకుంటారు ఇల్లా? అప్పటికప్పుడే వచ్చారు వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు, మీ మీటర్లు పీకేస్తాం, మీ లైన్లు కట్ చేస్తాం అని చెప్పేసి. ఆడిబి కట్ చేయండి మరి. అదేమేది అంటే వాళ్ళైతే వాళ్ళని ఏం మాట్లాడరు, వాళ్ళని ఏం చేయలేరు. కానీ హిందువులు ఇంకా వేరే వాళ్ళు అయితే మాత్రం వీళ్ళ మీద ఎగవేసుకొని వచ్చారు. మీకు వైర్లు కట్ చేస్తాము, మీ మీటర్లు బికేస్తాం అని చెప్పేసి. ఇట్లా జరుగుతుంది ఇదంతా కూడా. సరే, ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో, అలాగే సూడో సెక్యులర్ పాలిత రాష్ట్రాలలో క్రిస్టియన్లకు అలాగే ముస్లింలకు కల్పించేటటువంటి అదనపు సౌకర్యాలు, అలాగే వారికి ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన పథకాలు హిందువులకు కూడా ఉండవు. అంతెందుకే, ఇప్పుడు మన దేశంలో హిందువులు 9 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారు. మామూలుగా వీళ్ళు మైనార్టీలు అని చెప్పేసి వాళ్ళని ఎత్తిన పెట్టుకొని ఊరేగుతారు కదా ఈ వారంతా. మరి మన దేశంలో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కదా. మరి ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే హిందువులు మైనార్టీలుగా ఉన్నారో వాళ్ళకి మరి వీళ్ళకి చేసినట్టు ఏమైనా చేస్తారా? చేయరు. ఎందుకంటే వీళ్ళకి కేవలం ఆ 2 మతాలంటేనే వీళ్ళకి ప్రేమ, ప్రీతి, అదంతా కూడా. అర్థమైందా? మనము ఇరుపుష్పాలం అయ్యి మనం అర్థం చేసుకోలేక ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఇప్పటికి కూడా భరించడం. సరే, ఇలాంటి విషయాల్లో చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇక ఈ సూడో సెక్యులర్ పార్టీలు, కుల అలాగే కుటుంబ పార్టీలు ఇస్తున్నటువంటి చనువుతో, అలాగే అధిక ప్రాధాన్యతతో ఈ విదేశీ మతస్థులు ఇప్పుడు నెత్తికి కూర్చుంటున్నారు. వీళ్ళేదో ప్రత్యేకమైన వాళ్ళు, మేమేదో స్పెషల్, మేమేదో పైనుంచి ఊడొచ్చినామన్నట్టుగా ఫోజులు కొడతారు. కానీ మన దేశంలో పన్నులు కట్టేది మాత్రం ఎక్కువ శాతం హిందువులే. రాత్రనక పగలనక కష్టపడి సంపాదించి ప్రభుత్వాలకు పన్నులు కడతా ఉంటారు. ఆ పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బును ఈ కుల అలాగే ఈ కుటుంబ పార్టీలు ఈ ఎడారి మతస్థులకు దోచిపెడతా ఉంటారు. చెప్పే కదా, కరెంటు బిల్లు కట్టిన వాళ్ళు ఇంక పన్నులు ఏం కడతారంటాలే. వాళ్లకు ప్రత్యేకంగా కొన్ని పథకాలను ఏర్పాటు చేసి వాళ్ళ కూర్చోబెట్టి మరి తినిపిస్తూ ఉంటారు. ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. మనలో ఐక్యత అనేది ఉండదు. వాళ్ళట్ట కాదు, వాళ్ళంతా ఒకటైపోతారు. వాళ్ళు దేనికి అనుకుంటే వంగబెట్టి గుద్దిపార దొబ్బుతారు. అట్లా కదా. ఇదంతా కూడా మన దేశంలో కుల కుటుంబ పార్టీలు అలాగే ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్న చోట సర్వసాధారణమైపోయింది. ఒక్క మన బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట తప్ప. అర్థమవుతుందా? ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారత ఆర్మీ అనేది ఒక సెక్యులర్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెక్యులర్ అంటే నిజమైనటువంటి సెక్యులర్ అనే అర్థం అన్నమాట. ఎవరైతే మన దేశాన్ని ప్రాణంగా ప్రేమిస్తారో అలాంటి వాళ్ళే పోయి ఆర్మీలో జాయిన్ అవుతారు. మన ఆర్మీ అన్ని మతాలను, అన్ని వర్గాలను కూడా గౌరవిస్తుంది. మన ఆర్మీలో అన్ని రకాల మతస్థులు, అలాగే అన్ని రకాల కులస్తులు, అలాగే అన్ని రకాల వర్గాలకు, ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉంటా మన దేశ రక్షణ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అయితే మన భారత ఆర్మీలోకి ఒక వ్యక్తి వచ్చి చేరినాడు. అది కూడా మామూలు సిపాయి కాదు, ఏకంగా అధికారి స్థానంలో. సరే, మంచిదే. ఆయన గారి పేరు వచ్చేసి శామ్యూల్ కమలేషన్. మలహాసన కదా, కమలహాసన, ఆ టైపులో శామ్యూల్ కమలేషన్. ఈయన గారు ఒక క్రిస్టియన్ అన్నమాట. అంతేకాదు, ఇతను మన భారత సైన్యంలో 3వ అశ్విక దళ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా బాధ్యతలను అయితే నిర్వహిస్తున్నాడు. ఈ రెజిమెంట్లో సిక్కులు ఉంటారు, రాజ్పూతులు ఉంటారు, జాట్ సైనికులు కూడా ఉంటారు. అయితే ఈ రెజిమెంట్ సంప్రదాయం ప్రకారం అక్కడ ఉన్నటువంటి దేవాలయం అలాగే
గురుద్వారాలో వారం జరిగేటటువంటి మతపరమైనటువంటి పేరేడ్లో పాల్గొంటారనమాట అందరూ కూడా. అయితే ఈ శామ్యూల్ కమలేషన్ మాత్రం ఆయన గారి నీచ బుద్ధిని అయితే చూపించాడు. నేను క్రిస్టియన్నో ఏమే, నేను యేసుక్రీస్తుని మాత్రమే నేను ప్రార్థిస్తాను, ఆయన ఒక్కడే నా ప్రభువు, కాబట్టి నేను ఆలయంలోకి రాను, ఆ పూజల్లో నేను పాల్గొన్నాను చెప్పేసి మోనికేసుకొని కూర్చున్నాడు. ఆయన ఏదో ప్రత్యేకమైనట్టు ఇవన్నీ ఫోజులన్నీ కూడా కొట్టినాడు. అంటే డిక్కీ బల్బ్ అంటే ఇదే కదా, అవునా కదా? దీంతో ఆగ్రహించినటువంటి మన ఆర్మీ అధికారులు ఈ శామ్యూల్ కమలేషన్ను ఆర్మీ నుంచి ఏకంగా డిస్మిస్ చేసి పారేశాను. ఏదే సస్పెండ్ కాదు, డిస్మిస్. దబ్బే ముందు అసలు నువ్వు బయటికి, నువ్వు అసలు అనర్హుడు మాతో కలిసి ఉండేదానికి, అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి అసలు నీకు అర్హత లేదని చెప్పేసి పీకి బయట దొబ్బినారు. కానీ ఈ శామ్యూల్ గాడు మాత్రం ఈ విషయాన్ని నేరుగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. అంటే ఒకసారి మనం చూస్తూ ఉంటాం ఈ సుప్రీంకోర్టులు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాళ్ళకి ఒక్కోసారి ఒత్తాసు పలుకుతూ ఉంటాయి, అవునా కదా? సరే, నాకు కూడా ఏదన్నా ఫేవర్గా రాకపోతుంది అని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టుకే పోయినాడు. నన్ను అకారణంగా ఆర్మీ నుంచి డిస్మిస్ చేసినారని చెప్పేసి పోయి ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు కొట్టాడు. మామూలుగా బాధిభారం మొత్తినాడు. ఇక ఈ కేసును విచారించినటువంటి సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయంలో తీర్పునిస్తా, నువ్వు భారతీయ ఆర్మీ విధుల్లో ఉండవు, నువ్వు అంటే నువ్వు ఈ దేశ రక్షణ బాధ్యతల్లో ఉండవు, కానీ నా దేవుడు వేరు, ఇతర దేవుళ్ళను గౌరవించనని చెప్పేసి అహంకారంగా మాట్లాడుతున్నావు. అసలు ఏం చూసుకొని నువ్వు ఇదంతా కూడా చేస్తున్నావు? ఏం చూసుకొని రెచ్చిపోతున్నావు? తోటి సైనికుల మనోభావాలను గౌరవించలేని నువ్వు అసలు ఆర్మీ అధికారిగా ఏ విధంగా ఉందాం అనుకున్నావు? నీకు మతాంకారం అనేది నీకు ఎక్కువైపోయింది. ఎక్కువ నీకు మన భారత సైన్యం అంటేనే లౌకికవాదానికి ప్రతీక. ఇక్కడ మీ మత ఛాందసవాదం చూపించడానికి ఏమాత్రం వెళ్ళా. ఆర్మీలో ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దు, వెంటనే ఇతన్ని సర్వీస్ నుంచి పీకి పారేయండి అని చెప్పేసి ఏంలే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఇతను చేసింది సాదాసీదా తప్పు కాదు, ఘోరమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం ఇదంతా కూడాను. ఇలాంటి ప్రవర్తన సైనికుల పునాదులనే కదిలించేస్తాయి. భారత సైన్యం అంటేనే క్రమశిక్షణకు మారిపోయారు. ఇక్కడ వ్యక్తి యొక్క మత విశ్వాసాల కంటే దళంలోని సైనికుల మనోభావాలు అలాగే ఐకమత్యమే ముఖ్యం. తోటి సైనికుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం ఆర్మీ రూల్స్కు విరుద్ధం. ఇది అందరికీ ఒక గట్టి గుణపాఠం అయితే కావాలా. అందుకే ఈ శామ్యూల్ను ఇమ్మీడియట్గా భారత సైన్యం నుంచి డిస్మిస్ చేస్తున్నాము. ఇకపైన ఈ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్మీలో కానీ ఇతర కేంద్ర బలగాల్లో కానీ చేర్చుకోకూడదంటూ మన సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పును అయితే ఇచ్చింది. ఇలాంటి మతపిచ్చి వెధవలకు గట్టిగా మెట్టుతో కొట్టినట్టు బుద్ధి చెప్పింది. ఏమంటారా? ఇట్లా కదా కోర్టులు ఉండాల్సిందే, ఇట్లా కదా పని చేయాల్సిందే, ఇట్లా కదా తీర్పులు ఇవ్వాల్సిందే, ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఈ న్యూస్ మీకు నచ్చలేదంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే. సరే, అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.